ఇది రెండో దఫా బాయిల్ దగ్గరికి రావడం. ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా నేను మీతోనే కలిసి పనిచేసిన సింగరేణి కార్మికులతోని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకోసమే పనిచేసిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీకోసమే పనిచేసిన, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా సింగరేణి కార్మికులతోనే పనిచేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఒక కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీని ఆశీర్వదించమని, దీవించమని, మీ అందరి మద్దతు ఇవ్వమని కోరడానికి ఈ బాయిబాట కార్యక్రమం పెట్టుకున్నాం. మరి మిమ్మల్ని మద్దతు అడుగుతూ ఉన్నాం. హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గారు, నేను అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు సింగరేణి కార్మికుల కోసం అల్పెరగకుండా పోరాటం చేసినారు. ఖచ్చితంగా మా సంఘం మీతో నిలబడుతుందని చెప్పి మరి హెచ్ఎంఎస్లో గౌరవాధ్యక్షురాలుగా నాకు స్థానం కల్పించినందుకు వారికి కార్మికులందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రియాజ్ అన్న అంటే టైగర్ అంటారు. ఎందుకంటే కరప్షన్కి చోటు లేకుండా చాలా బలంగా కార్మికుల హక్కుల కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి నాయకుడు. మరి వారి ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్లో పనిచేయడం, కార్మికుల కోసం నిలబడడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక నాయకుడు బోడ జనార్దన్ అన్నగారు ఇదివరకు తెలుగుదేశం పార్టీలో కార్మిక శాఖ మంత్రిగా కూడా చేసినారు. మన పార్టీలో తెలంగాణ రక్షణ సేనలో చేరినారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కార్మికుల కోసం వాడుకుంటాం. మరి వారు కూడా ఇవాళ వచ్చినారు. స్థానికంగా ఉన్న మా ఆంజనేయులు అన్న కావచ్చు, మా శ్రీలత మేడం కావచ్చు, అట్లనే మన ఆసిఫ్ గారు కావచ్చు, ఈ మా ఇంట్లో ఉన్నటువంటి హెచ్ఎంఎస్ నాయకులు కావచ్చు, మన కృష్ణప్రసాద్ సార్ కావచ్చు, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి హెచ్ఎంఎస్లో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు శ్రీలత రెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి వాళ్ళ ఇంత సమయం మీ దగ్గర తీసుకొని రావడానికి ఒకటే ఒక కారణం. తెలంగాణ వచ్చిందంటే సింగరేణి దయ వల్ల వచ్చింది, సింగరేణి కార్మికుల యొక్క ధైర్యం వల్ల వచ్చింది, సింగరేణి కార్మికుల యొక్క త్యాగాల వల్ల వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణలో సింగరేణి సంస్థకు లాభం కావాలని చెప్పి మీ సోదరిగా మీకోసం కొట్లాడడం జరిగింది. ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది మొత్తం పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని తెలంగాణ వచ్చినాక రివైవ్ చేసుకొని మనకు 95 to 96% ఎవరు అప్లికేషన్ పెట్టినా కూడా రిజెక్ట్ చేయకుండా మంత్లీ 2 మెడికల్ బోర్డ్స్ పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడంలో ఎనలేని కృషి చేసినాం. అందుకనే ఇవాళ సింగరేణిలో 20,000 మంది యువ రక్తం ఎక్కిందంటే ఆనాడు మేమందరం కూడా పడ్డటువంటి కష్టం. మరి అదే కొనసాగించాలనుకుంటున్నాం, అదే హక్కును కాపాడుకోవాలనుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారినా మన పనితీరు మారలేదు కదా. సింగరేణిలో ఎంత కష్టపడుతున్నాం అంతకని ఎక్కువనే కష్టపడుతున్నాం తప్ప తక్కువ కష్టపడతలేం. మరి కార్మికుల హక్కులు ఎందుకు తీసేయాలి? ఆ అధికారం ఎవరిచ్చిండు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సింగరేణి కార్మికుల యొక్క హక్కుగా ఉందో దాన్ని కొనసాగించండి. ప్రతిసారి ఎవరో ధర్నా చేస్తే మెడికల్ బోర్డు పెడతాం, ఇంకెవరో ముట్టడి చేస్తామంటే మెడికల్ బోర్డు పెడతాం, అట్లా కాదు. ఒక పాలసీ ఉండాలి. మంత్లీ ఒకసారి మెడికల్ బోర్డు ఉండాల్సిందే. ఇప్పుడేమో పెండింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంత్లీ 2 సార్లు పెట్టి మీరు క్లియర్ చేయండి పెండింగ్ ఉన్నటువంటి. ఆ తర్వాత మంత్లీ ఒకసారి పెట్టుకొని రెగ్యులర్గా ఎవరు పెట్టుకున్నా సరే వాళ్ళని అన్ఫిట్ చేయాలి. వాళ్ళు కోరుకున్న వారికి, అది కొడుక, బిడ్డనా, అల్లుడా, దోస్తు కొడుక, మాకు అవసరం లేదు. అంత ఓపెన్ పాలసీ ఉండాలి. సింగరేణి కార్మికులకు చాయిస్ ఉండాలి అని మేమందరం కూడా కొట్లాడినాం. ఆనాడు కేసులలో పడకుండా సుప్రీంకోర్టు దాకా పోయి చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే కూడా కాపాడుకొని ఆ హక్కును కాపాడినాం. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలలలో ఒకసారి పెట్టింది మెడికల్ బోర్డు. అది కూడా అవినీతిమయం. మీకు తెలుసు, 54 మంది అప్లై చేసుకుంటే 4కి మాత్రమే వచ్చింది. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి 20వ తారీఖు బాయిబాట ప్రారంభించినప్పుడు హెచ్చరిక చేసినాం ప్రభుత్వానికి, మీరు మెడికల్ బోర్డు పెట్టకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? లీకులు ఇస్తున్నారు గవర్నమెంట్. 15వ తారీఖు మెడికల్ బోర్డు పెడతాం, ఇంకొకసారి పెడతామని. లీక్ కాదు, అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వండి, గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వండి. మాకు కార్మికులకు ఒక భద్రత ఇవ్వండి, కార్మికులకు ఒక భరోసా ఇవ్వండి. మీరు అట్లా భరోసా ఇవ్వకపోతే ఏదైతే 20వ తారీఖు నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తామన్నామో అది ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే సింగరేణిలో ఇవాళ 40,000 మంది కార్మికులు ఉన్నారు. రేపటి నాడు మనకు గుండె పెద్దదైతే 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చేంత పెద్ద సంస్థ ఇది. కొట్లాడాలి మనం, మన మైండ్స్ మనకు కావాలని కొట్లాడాలి. మొన్నటి నుంచి బాయిబాటలో తిరిగినప్పుడు డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని, 17 గనులు తెలంగాణవి మా నిజాం రాజు మనకు సింగరేణికి రాసిచ్చినాయి, మీరు గుంజుకున్నారు అక్రమంగా, అవి ఇయ్యమని కొట్లాడితే నిన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఒక్క మైన్ అప్పచెప్పిండు మనకు, తాడిచెర్ల 2. అది అప్పచెప్పైనా గొప్పలు చెప్పుకుంటాడు మేము ఇచ్చినామని.
ఇయ్యలే సార్, నువ్వు భయపడి ఒక్కటి మొదలుపెట్టినావు, ఒక్క అడుగు ముందుకేసినావు, ప్రయాణం ఇంకా చాలా ఉంది, ఇంకా 16 మైళ్ళు ఇచ్చేది ఉంది, అవి ఇచ్చేంత వరకు కూడా కిషన్ రెడ్డి గారు వెంట పడతాం, ఆ 16 మైళ్ళు కూడా సింగరేణికి తెచ్చుకుంటాం, తద్వారా ఈ సంస్థను కూడా కాపాడుకుంటాం. ఇవాళ బయ్యారం కూడా పోతున్నాం ఈడికెళ్ళి, ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా సింగరేణి ఆధ్వర్యంలో నడవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే సింగరేణి సంస్థ బలంగా ఉంటేనే తెలంగాణలో ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. దేవుడి దయ వల్ల మీ సోదరిగా తెలంగాణ రక్షణ సేన కూడా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇసుక కూడా సింగరేణి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎక్స్పర్టీస్ ఉన్నది, డబ్బు సింగరేణికి రావాలి, మీకు అందరికీ కూడా కార్మికులకు సేఫ్టీ ఉండాలి. జాబ్ ఎప్పుడు పోతుందా అన్నట్టు కాదు, కొత్త మైన్ వస్తుందా రాదా అన్నట్టు కాదు, మాకు పనిముట్లు ఉంటాయా లేదా అన్నట్టు ఉండొద్దు. ఇవాళ బూట్లు ఎట్లున్నాయి మీరు చూస్తున్నారు, 6 నెలలు కూడా ఉంటలేవు బూట్లు, గ్లౌజులు అయితే నెల కూడా వస్తలేవు. మీకు ఆ సంగతి తెలుసు, అధికారులకు కూడా ఆ సంగతి తెలుసు, కానీ నిర్లక్ష్యం. ఎందుకంటే ఇది బ్రిటిష్ సిస్టమ్, అధికారులు చెప్పినట్టు మనం వినాలి. నేను ఇవాళ అధికారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు కూడా సింగరేణి అమ్మ పెడుతున్న బువ్వ తింటున్న వాళ్ళే, మా కార్మికులు కూడా సింగరేణి పెడుతున్న బువ్వ తింటున్న వాళ్ళే. మీరేదో గొప్ప కాదు, వాళ్ళేమో తక్కువ కాదు. ఇవాళ మీరు కూడా మీ పిఆర్పి కావాలని చెప్పి ధర్నా దీక్ష చేస్తే హెచ్ఎంఎస్ మద్దతు ఇచ్చింది, ఆఫీసర్ల పిఆర్పి కూడా ఇవ్వాలని చెప్పింది. కానీ ఆఫీసర్లకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు వెంటిలేషన్ సరిగ్గా ఇయ్యరు, నీళ్లు సరిగ్గా ఇయ్యరు, 13-14 గంటలు పనిచేయండి తిండి ఉన్నా లేకున్నా అంటే కార్మికులు మనుషులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆఫీసర్లు ఈ అణచివేత విధానం తీసేయాలి, బ్రిటిష్ పాలన కాదు, ఇది మన భారతదేశ ప్రభుత్వం, మనం డెమోక్రసీలో ఉన్నాం. ఖచ్చితంగా కార్మికుల యొక్క హక్కులు కాపాడాలి. అధికారులు కార్మికుల కోసం పనిచేయండి, మేమందరం మీకోసం కూడా పనిచేస్తామని అధికారులకు మేము సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరినీ కూడా కోరేది ఒకటే, మనకు పనిముట్లు ఏవైతే వస్తలేవో, ఏవైతే ఎస్డిఎల్ మెషిన్స్ లాంటివి పనిచేస్తలేవో వాటి గురించి గట్టిగా టేకప్ చేయండి. ఇప్పుడు కొత్తగా చాలా మంది యంగ్ కార్మికులు ఉన్నారు, దయచేసి లేబర్ చట్టాలను చదవండి, ఆ హక్కును మీరు అడగండి. పని చేసే దగ్గర పనిముట్లు బాగలేక ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే కంపెనీకి ఏం పోదు, పోయేది మనకే. కాబట్టి మన హక్కుల కోసం ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. అడిగితే ఆఫీసర్ ఏమనుకుంటాడో అనొద్దు, నేను చూడండి పోరాటం చేస్తున్నా, ఉన్నోళ్ళందరి మీద కొట్లాడుతున్నా. ఎందుకంటే హక్కు కరెక్టు, మనం అడిగేది కరెక్టు. న్యాయం పక్షాన ఉన్నప్పుడు, ధర్మం పక్షాన ఉన్నప్పుడు ఎదురుగున్నది ఆఫీసర్ అయినా, యాజమాన్యమైనా, పొలిటీషియన్ అయినా మనకు సంబంధం లేదు, కొట్లాడాల్సిందే. కొట్లాడితేనే హక్కులు వస్తాయి. హెచ్ఎంఎస్ రియాజ్ అన్న కూడా మొదటి నుంచి ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. హెచ్ఎంఎస్ కండువా మీకు అండగా ఉంటుంది. కార్మికులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ హక్కులు కాపాడుకోవడానికి కదిలి రండి. ఇలా కేంద్ర ప్రభుత్వం 25 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ చట్టాలను తీసుకొచ్చింది. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి అధికారంలో ఉన్నారు, మరి మీరు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేయించండి. ఏమని? మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయమని కూనంనేని సాంబశివరావు గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఆ రెజల్యూషన్ పాస్ చేయించాలి. అప్పుడే మీరు సింగరేణి కార్మికుల పక్షాన ఉన్నట్టు మేము నమ్ముతాం. లేకపోతే మీరు సింగరేణి కార్మికుల దగ్గరికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి కార్మికులు ఎవరు ముందులాగా చదువురాని వాళ్ళు కాదు, విషయం తెలియని వాళ్ళు కాదు. ఇవాళ సోషల్ మీడియా రెవల్యూషన్లో ప్రతి ఒక్క విషయం అందరికీ తెలుసు. మోసం చేయకండి దయచేసి. మీరు ఎర్రజెండా కప్పుకొని కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది